జై జవాన్ జై జవాన్ రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతులకు పెట్టిన వ్యాపారం వెంటనే రైతులకు పెట్టే వ్యాపారం వెంటనే ఖరీఫ్ సీజన్ చాలా 20 రోజులు అవుతున్నా ఇలా రైతులకు యాపుతోటి యూరియా బుక్ కాక మరి నానా అవస్థలు పడుతున్నటువంటి తరుణంలో మరి ఇవాళ రైతులు రోడ్డుకి ధర్నాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రోడ్డుకి ధర్నా చేసిన ఈ ప్రభుత్వం నిమ్మకు నివేదినట్టు వ్యవహరిస్తూ మరి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇలాంటి ఘటనలు మరి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ఆటో వాళ్లకు మరి 10 సంచులకు డబ్బులు ఇస్తే ఆ 10 సంచులు తీసుకుపోయి తోటలేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇవాళ అట్లా కాకుండా ఓన్లీ రైతులు బుక్ చేసుకున్నప్పుడు ఎక్కడైనా ఒక బ్యాగ్ ఇస్తే అది బుకింగ్ అప్పుడు 6 గంటలకు ఒకసారి సాయంత్రం 3 గంటలకు ఒకసారి చేస్తే మరి రైతులకు ఎంత పని ప్రాబ్లం అవుతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ దానికి మరి ఉప్లూరు గ్రామ రైతులంతా ఐక్యంగా మరి ధర్నా చేస్తామని ధర్నాకు పిలుపునిస్తే మరి రైతులందరినీ మరి కాదని ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసి పొద్దున్న రాత్రి 3 గంటల నుంచి తిప్పుతూ ఇప్పటి వరకు పోలీసుల దగ్గర ఉంచుకోవడం ఇది ప్రజాస్వామ్యమా అప్రజాస్వామికమా అని చెప్పేసి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రైతుల తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. మరి రైతులు విత్తనాలు వేసుకోవద్దా, వేసిన విత్తనాలకు యూరియా పెట్టొద్దా, మరి యాపులు పట్టుకొని ఈ షాపులకు పెట్టి తిరగాల, మరి ఇవాళ రైతుల పరిస్థితి ఏందని చెప్పేసి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఈ ప్రభుత్వాన్ని ఇవాళ అడుగుతా ఉన్నాం. ఆనాడేమో వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ చేయించి మరి ఇవాళ వచ్చిన ప్రతి మీటింగ్లలో ఆనాడు రేవంత్ రెడ్డి గారు మరి పండిన పంటకు ప్రతిదానికి 500 బోనస్ ఇస్తామని చెప్పేసి ఆ బోనస్ బోగస్ అయిపోయింది. రైతు బంధుకు రామ్ అయిపోయింది. మరి రైతు బీమా పట్టకు లేకుండా అయిపోయింది, రుణమాఫీ లేకుండా అయిపోయింది. ఇవాళ రైతులకు యాపు కోసం చేపల పంట తిరగాల్సిన పరిస్థితి తీసుకొచ్చిండ్రు అని అంటే ఇవాళ రైతులు నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు. ఇవాళ రైతులు కాదు అన్ని వర్గ ప్రజల్ని అష్ట కష్టాలు పెడుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి బొందబట్టే రోజులు తొందరలో ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే యాపు ఎత్తేయాలి. గతంలో ఏ విధంగా అయితే ఇచ్చిరో ఆ విధంగా ఇవ్వాలని